జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి ఒక మంచి శుభవార్త తీసుకొచ్చిన నాకు తెలిసి ఇది మీరు బహుశా వినుండొచ్చు సరే ఒకసారి విషయానికి వచ్చేద్దాం డైరెక్ట్ గా మన రాష్ట్రపతి ఎవరు ద్రౌపది ముర్ము గారు తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం పూనం గుప్తా అంటే ఎవరో తెలుసుకోవాలా ఓకేనా ఈ పూనం గుప్తా మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక మహిళ అన్నమాట ఒక సాధారణ పేద కుటుంబంలో ఈ పూనం గుప్తా అయితే జన్మించింది ఇక పూనం గుప్తా మంచి తెలివైన అమ్మాయి మంచి చురుకైన అమ్మాయి అనమాట అందుకే ఏది మ్యాథ్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అలాగే మంచి మార్కులతో కాలేజీలో 2వ ర్యాంకుని సాధించింది ఇక పూనం గుప్తా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ప్రిపేర్ అవుతా ఉండే సమయంలో ఏది సిఏపిఎఫ్ ఎగ్జామ్స్ అయితే వచ్చినాయా ఈ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ అని అర్థం అనమాట ఇక ఈ సిఏపిఎఫ్ ఎగ్జామ్కి అప్లై చేసినటువంటి పూనం గుప్తా ఈ సిఏపిఎఫ్ ఎగ్జామ్లో 81వ ర్యాంక్ సాధించింది ఏం ఎంత గ్రేట్ ఏమైనా కూడా ఆల్ ఇండియా మొత్తం మీద ఏదా 81వ ర్యాంక్ సాధించడం అంటే మామూలు మాటలు కాదనమాట ఇక ట్రైనింగ్ తర్వాత పూనం గుప్తాకు సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా నియామకం అయితే జరిగింది ఇకపోతే సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అయినటువంటి పూనం గుప్తాను బీహార్ రాష్ట్రంలోని నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలకు బదిలీ చేశారు చూడండి రావడంలోనే ఎటువంటి టాస్కో అంతే ఇక పూనం గుప్తా తనకు మొట్టమొదటిసారి ఏవైతే బాధ్యతలు ఇచ్చారో ఏది నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అది కూడా బీహార్లో అయినప్పటికీ కూడా పూనం గుప్తా ఎక్కడా కూడా భయపడలా ఎక్కడా వెన్నుజూపల వెనకడుగు వేల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక యువకులతో ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్షణ ఇస్తా వాళ్లతోనే నక్సలైట్లకు చెక్ పెట్టించిందియా ఎంత తెలివిందో చూడేమా అంతేకాకుండా యువతీ యువకులు చదువుకునే విధంగా తన సొంత డబ్బును ఖర్చు పెట్టి వాళ్లకు పుస్తకాలు కొనివ్వడం కాలేజ్ ఫీజులు కట్టడం వంటి పనులను ఈ పూనం గుప్తా అయితే చేస్తా ఉన్నది దీంతో బీహార్లోని అనేక మందికి పూనం గుప్తా ఒక ఆదర్శనీయమైన పోలీస్ అధికారిగా గుర్తింపు పొందిందనమాట ఇకపోతే పూనం గుప్తాకు పెళ్లి కుదిరింది చాలా సంతోషం పెళ్లి కొడుకు పేరు అవినాష్ కుమార్ ఈయన కూడా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఈయన కూడా ఎవరా ఈ అవినాష్ జమ్మూ కాశ్మీర్లో ఈయన బాధ్యతలు అయితే నిర్వహిస్తా ఉన్నాడు వీళ్లకు యాక్చువల్గా ఏంటంటే ఈ రోజే పెళ్లి ఏందిరా స్వామి దీంట్లో అంతా ఇంకొత్త అది అని మీరు అనుకోవచ్చు అదే చెప్తా అయితే పూనం గుప్తా గురించి తెలుసుకున్నటువంటి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పూనం గుప్తా వివాహాన్ని రాష్ట్రపతి భవన్లో జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఏందనుకున్నారు తమాషా అనుకున్నారా అంటే సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహాన్ని నేరుగా రాష్ట్రపతి భవన్లో దగ్గరుండి జరిపించాలని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిర్ణయం తీసుకున్నారు అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తాకి అయితే తెలియజేసి వాళ్ళ బంధువులను రాష్ట్రపతి భవన్కి ఆహ్వానించారు పెళ్లి ఈ రోజే జరగనున్నది రాష్ట్రపతి భవన్లోని మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్లో ఈ వివాహం అయితే జరగనున్నది అంతా ఓకే గానే సరేలే మీకు అర్థమైంది కదా నేను ఎందుకు ఆగినానా ఓకే పైగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దగ్గరుండి వివాహాన్ని జరిపిస్తా ఉండడం విశేషం ఇంకోటి ఏంటంటే రాష్ట్రపతి భవన్లో ఏదే జరగనున్న మొట్టమొదటి పెళ్ళి అన్నమాట ఇది ఏం మామూలు విషయం కాదు కదా ఏమైనా కూడా మన దేశం మారుతుందియా మారాలా ఇంకా చాలా మారాలా మనం మారాలా మన దేశం మారాలా మన బతుకులు మారాలా మన భవిష్యత్తు మారాలా అన్నీ మారాలా మారితేనే అంత చాలా బాగుంటుంది ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకో మాట ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్